హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానండి. అత్తయ్య అయితే నీళ్ళు పడుతుంది. ఈరోజు సండే కదండి. పిల్లలు సండే స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు. పొయ్యి అంటించి నీళ్ళు కుండేసాను. పిల్లలు బ్రష్ చేస్తున్నారండి. ఏంటది? వేసుకో. మాకైతే టీ పెట్టుకున్న పక్క అయితే పిల్లలకి పాలు పెట్టానండి. ఆ పాలు టీ ఒకేసారి కాగుతున్నాయి. పెద్ద పాప అయితే తల దూకుంటుంది. వాళ్ళకి జల్లు వేయాలండి. వాళ్ళకి జల్లు వేసిన తర్వాత రెడీ చేసి అయితే సండే స్కూల్కి పంపిస్తాను. టీ అయితే కాగిపోయిందండి. టీ వడకట్టేసుకుని మేమందరం ఇక తాగేస్తామండి. పిల్లలకి కూడా పాలు కాగిపోయినాయి. రెడీ అయిన తర్వాత వాళ్ళకి కూడా పాలు ఇస్తాను. హ్యాపీ సండే అండి మీ అందరికీ. లాక్ చేయడానికి అయితే నాకైతే చాలా టైం పట్టేసిందండి. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి చాలా పనులతో ఈరోజైతే బిజీగా ఉన్నాను. చర్చికి వెళ్ళాను. పిల్లల్ని రెడీ చేసి పంపించిన తర్వాత మరలా వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా చాలా పనులు చేసుకున్నానండి. అందుకని నేను కుదరలేదు ఈ వీడియో పోస్ట్ చేయడానికి త్వరగా. పిల్లలకైతే జల్లేస్తున్నానండి. ఏంటి హ్యాపీ రాయలుగా ఇక్కడ వేసేస్తాను. నిన్ను నీకు ఇక్కడ పెట్టాను క్లిప్లు అయ్యి అమ్మ తీయమ్మా. అమ్మ కొడుతుంటే హాయిగా మొన్న చెప్పిన సండే స్కూల్ స్టోరీలు ఏమైనా ఈ వారం అడుగుతారా? చెప్తారా? ఏమో చెప్తారా? మిగతా వాళ్ళు చెప్తారు. గుంపులో గోవిందంలాగా అందరూ చెప్పేస్తారు ఒకేసారి. అయితే ఎవరు చెప్పరా? వెళ్ళిపోవడానికి పోయిన వారం నేర్చుకున్నాను. వారం చెప్తాను పెట్టమన్నాను కదా. ఇప్పుడే ఇటు ఎప్పుకు రండి ఇలాగా. ఎవరిదే పాపం పడుతూ గద్దలు చేస్తుంది కదా మాకైనా. పిల్లలైతే రెడీ అయ్యి సండే స్కూల్కి అయితే బయలుదేరిపోయారండి. వాళ్ళు వెళ్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే బాయ్. చాలా పనులు ఉంటాయి కదండి. పనులన్నీ చేసుకుంటాను. అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను కూడా చర్చికి వెళ్తానండి. ఈ సామాను అంతా సర్దుకుంటున్నాను స్టాండ్లో. పొద్దున్న అత్తయ్య తోమారు. అవన్నీ స్టాండ్లో సర్దేసుకున్న తర్వాత ఇంకేమైనా ఉంటే అవి కూడా తోముకోవాలి. ఆ తర్వాత నేను ఎసరు పెట్టానండి. బియ్యం కడిగేసాను. ఆ మామయ్య గేదెలకి కుడితైతే తెచ్చుకుని డబ్బాల్లో పోసుకుంటున్నారండి. ఇక రోజైతే టిఫిన్ ఏమీ లేదండి. అందుకని రాత్రి అన్నం ఉందండి కొంచెం. అదైతే నేను తాలింపు పెడదాం పులిహోర లాగా అనేసి నిమ్మకాయ పులిహోర చేద్దామని ఒక పెద్దకాయ అయితే తీసుకున్నానండి. మాకైతే పల్లెటూరు కాబట్టి నిమ్మకాయలు బాగానే దొరుకుతాయండి. కొనవసరం లేదు. తోటల్లో ఉంటాయి కాబట్టి దొరుకుతూ ఉంటాయండి మాకు. పెద్ద సైజుతో కాయ తీసుకుని రసం అయితే తీసుకున్నానండి. దానిలోనికి
పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకునండి దాన్ని మిక్స్ చేసేసుకుని ఆ రైస్లో అయితే కలిపేసుకోవాలండి. దాన్ని అలా పక్కన పెట్టుకున్న తర్వాత పోపు పెట్టేసుకుంటాను. నిమ్మకాయ తోటి ఇలా రైస్లోను లెమన్ రైస్ చాలా బాగుంటుందండి. కుదిరితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పుల్లగా. ఇందులో పోపుకైతే నేను ఇవే తీసుకున్నానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఇంకా మనకు ఉంటే జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చండి. నేను వేరుశనగ గుళ్ళు కూడా వేయట్లేదు, కొంచెమే కాబట్టి తక్కువలో చేస్తున్నాను. ఇవన్నీ చేసుకునేటప్పటికైతే పిల్లలు వచ్చేస్తారండి. 1 గంట ఉంటుంది వాళ్ళకి సండే స్కూల్. 8:30 కల్లా వచ్చేస్తారు. నేను ఈ లోపల వాళ్ళ కోసమని నేను ఇది ప్రిపేర్ చేశానండి పిల్లలకి. మా అబ్బాయి అండి తను తింటున్నాడు, పాపకు కూడా పెట్టాను. పెద్ద పాప వెనక్కి ఆగిపోయిందండి, వస్తుంది తను. అక్కడ తీసుకురాకుండా నువ్వు ఒక్కదాని వచ్చేసావా? నువ్వు ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు నువ్వు? మా చెల్లి వచ్చేసింది, నువ్వు వచ్చేయాలి కదమ్మా. వస్తాను, వాళ్ళ చేతులు కడుగు, నీకు కూడా పెడతాను టిఫిన్. కూర అయితే నేను కోడిగుడ్డు పొరటేసానండి. కొంచెం మామయ్యకి క్యారేజీలోనికి అన్నం కూడా వండేసుకుని దాన్ని నేను గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. ఆ మసకుండలోనికి తేను ఇలా పెద్ద గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను. మామయ్యకి అయితే నేను టిఫిన్లోనికి అన్నం పెట్టానండి. ఆయన పొలం పొద్దున్నే వెళ్ళిపోతారు, అందుకని ఆయనకు ముందు కొంచెం కూర వండాను. నేను తర్వాత చర్చి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వండుకుంటామండి. చర్చికి అయితే వెళ్ళిపోతున్నాను నేను, మా మేనవాళ్ళండి. అదైతే మా వదిన. మరి మనం ప్రార్థన చేస్తున్నాం కదా. సారికా ఇచ్చారు, జాగ్రత్త అమ్మా, నాని వచ్చేస్తుంది కదా. ఫోన్పే కూడా పెట్టేస్తారు అక్కడ. నేను చర్చి నుంచి వచ్చేసరికి అయితే ఇదిగోండి చేపలు అయితే ఇలా ఉన్నాయండి. చేపలు తెచ్చారు మా వారు. ఏ చికెనో మటనో తెస్తారనుకుంటే చేపలు అయితే ఉన్నాయండి. చేపలు చాలా పెద్దగా ఉన్నాయి. వీటిని క్లీన్ చేసి కట్ చేసి వండటానికైతే నాకైతే చాలా టైం పట్టేసిందండి. పెద్దగా ఉండటం వల్ల కోయడానికే నాకు చాలా టైం తీసుకుంది. ఇవన్నీ కడిగి క్లీన్ చేసుకుని అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. వీటిలోనికి నేను చేప ముక్కలు అయితే నేను ఇలాగా బెజ్జాలు ఉన్న గిన్నెలో వేసుకుంటాను. వాటిలో ఉన్న నీళ్ళు అయితే కిందకి దిగిపోతాయి అనేసి ఉల్లిపాయలు అయితే కచ్చపచ్చగా పేస్ట్ పట్టుకున్నానండి మిక్సీలో. చింతపండు కూడా నానబెట్టుకున్నాను. అలాగే కారము ఉప్పు కూడా దగ్గర పెట్టుకున్నానండి. ఇవన్నీ నేను ఇప్పుడు వేసుకుని చేపల పులుసు అయితే ఎలాగా నేను నా పద్ధతిలో వండుతానో మీకు చూపిస్తానండి. కట్టెల పొయ్యి మీద వండుతానండి, గ్యాస్ మీద కాదు. పొయ్యి అయితే అంటించానండి. చాలా ఎండగా ఉంది కదండి, చెమటలు పట్టుకుంటా అయితే వండానండి. పెద్ద గిన్నె పెట్టుకున్నానండి, ఎందుకంటే చేపల కూర ఇరుకు గిన్నెలో వండితే ముక్కలన్నీ నలిగిపోయి మనకి తినడానికి ముక్కల్లాగా కనిపించు అనేసి నూనె కాగిన తర్వాత అయితే ఉల్లిపాయలు వేయించుకుంటున్నానండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాను. అడుగు పట్టకుండా తిప్పుకోవాలండి, ఎందుకంటే ఇది పేస్ట్ కాబట్టి త్వరగా అడుగు పట్టేస్తుంది. మంట ఎక్కువ తక్కువ లేకుండా చేపల కూరకి అయితే చాలా సమానంగా మంట తగిలించుకోవాలండి. తక్కువగా తగిలితే ముక్క అయితే చిమిడిపోయినట్టు అయిపోద్ది. మంట జాగ్రత్తగా చూసుకుంటూ వండుకోవాలండి. మనం ఎంత టేస్ట్గా వండినా కానండి దేనికి తగిన విధంగా దానికి మనం పద్ధతి అయితే ఫాలో అవ్వాలి. కట్టెల పొయ్యి మీద వండితే మనం మంట అయితే జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి, చేప ముక్కలు కూడా వేసేసుకున్నానండి. అలాగే నేను ఆ ముక్కలను ఎక్కువ తిప్పనండి, అలా ఉంచేసి కొంచెం మగ్గాక ఉప్పు కారం కూడా వేసేసుకుంటానండి.
దాన్ని కొంచెం ఇలా ఇలా మెదుపుకుంటాను. మెదిపిన తర్వాత అయితే నేను సరిపడా వాటర్ పోసేసుకుని దాన్ని సమపాల్లో చూసుకునండి, వాటర్ సరిపడా ఉందో లేదో, ఉప్పు అన్నీ సమానంగా వేసుకుని అయితే నేను మూత పెట్టేసుకుంటానండి. తర్వాత మంట మనం చాలా జాగ్రత్తగా అయితే మనం తగిలేలా చూసుకోవాలండి. ఇప్పుడు మసాలా అయితే నేను మిక్సీ పట్టుకుంటానండి. మసాలా సరుకులతోటి జీలకర్ర వెల్లుల్లిపాయలు మాత్రం కుందులో అయితే నేను దంచుతానండి. ఈ పౌడర్ మాత్రం మసాలా పౌడర్ మాత్రం మిక్సీలో పట్టుకుంటాను. ఈ కుందులో వేసి జీలకర్ర ఫ్లేవరు వెల్లుల్లిపాయ ఫ్లేవరు ప్రత్యేకించి మనం కొట్టుకుంటే కొంచెం మనకి వాసన బాగుంటుందండి. అదే మనం ఆ మసాలాల్లో వేసేస్తే తెలియదు దాని ఫ్లేవరు. చేపల కూర స్మెల్ బాగా రావాలంటే పర్ఫెక్ట్గా దానికి మనం ఎల్లుల్లిపాయలు జీలకర్ర అయితే బాగా ఎక్కువ చూసుకోవాలండి, మసాలా తగ్గించుకోవాలి. జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఫ్లేవర్ అయితే మనకి చేపల కూర చాలా బాగా బాగుంటుందండి, కుదురుద్ది. ఇక ముక్క అయితే ఉడికిపోయింది కాబట్టి నేను చూసుకునండి చింతపండు కూడా రసం వేసేసుకుందామని చింతపండు రసం యాడ్ చేసేస్తున్నానండి. ఇది నేనైతే ముందే వేసేసుకుంటానండి కొందరు, నేనైతే అలా కాదండి, సగం సగం ఉడికిపోవాలండి. అప్పుడు ఉడికిన తర్వాతే చింతపండు వేస్తాను, ముందే వేయనండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత అయితే కాసేపు ఉడకనిచ్చానండి. అది పులుసు దగ్గర పడిపోతుంది అనేటప్పటికి నేను మసాలా జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని కాసేపు అయితే అలా ఉంచుతానండి, ఉడకనిస్తాను. ఆ ఫ్లేవర్ మొత్తం ముక్కల్ని పులుసుకి పట్టే వరకు అయితే ఉంచుకుంటానండి. ఎక్కువగానే ఉడికిస్తానండి. మంట మనం పర్ఫెక్ట్గా తగిలించినంతసేపు ముక్కకి ఏమీ కాదండి, ముక్క బాగుంటుంది. ఇలా కాసేపు ఉంచుకున్న తర్వాత అయితే దించేస్తానండి. ఇలా నా పద్ధతిలో నేనైతే చేపల కూర ఇలా వండుతానండి. అయిపోయిందండి కూర, దించేసాను. కూర అయితే ఎలా వండానో చూపించాను కానండి, దాన్ని చేపలను అయితే క్లీన్ చేయడం మాత్రం మీకు నేను చూపించలేదు. ఎందుకంటే జంతు ప్రేమికులు ఉంటారండి, తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది కదండి. వీడియో అంటే అందరూ చూస్తారు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనైతే నేను చేపలు కట్ చేయడం కోయడం ఇవన్నీ నేను చూపించలేదండి. ఓన్లీ నేను నా పద్ధతిలో చేపల కర్రీ ఎలా వండుతానో చూపించానండి. ఇంకా వేరే వేరే పద్ధతుల్లో కూడా వండుతాను. ప్రస్తుతానికైతే ఈరోజు ఇలా వండానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.